కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంలో సూత్రధారులు పాత్రధారుల సంగతిని కూటమి ప్రభుత్వం తేల్చుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నౌకను సీజ్ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఇలా చేయడం వల్ల 10,000 మంది కార్మికుల పొట్ట కొట్టినట్లు కొందరు భావించడం సరికాదని హితవు పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాల్ని కూటమి ప్రభుత్వం నిగ్గు తెలుస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, అందుకే తాము కూటమి ప్రభుత్వం జనవరిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తోందన్నారు. అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అనే సామెతలా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పైగా ఉన్న రేషన్ కార్డులు తొలగించాలని విమర్శించారు. జగన్ వదిలిపెట్టిన రోడ్ల గోతులు పూడ్చుతున్నామని తెలిపారు. పోలవరానికి కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అది అప్పు అనడం సరికాదని మండిపడ్డారు. వారికి ఇంకా అధికార మదం దిగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు మాజీ రాంబాబు, బుడ్డిగ రాధా, ద్వార పార్వతి సుందరి, కడల రామకృష్ణ, ఆగురు ధనరాజ్, బౌర రామచంద్రారావు, గుత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుందో ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే రేషన్ కార్డు అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. అంటే అది ఒక ఆల్ యాక్సిస్ కార్డు లాగా అనమాట. అలాంటి ఒక రేషన్ కార్డుని గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు. వారు ఎలాగైనా ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు. గత 5 సంవత్సరాలు మీరు గమనించినట్లయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి, ఏదో ఒక షరతులతో లక్షలాది రేషన్ కార్డుల్ని ప్రజలకి దూరం చేసి, తద్వారా మీరు గమనించాలి, ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందకుండా చేశారు గత వైఎస్ఆర్సీపీ వారు. వారు తెగ పబ్లిసిటీ చేసేవారు. ఎలాగంటే ఇంటికింటికి తెస్తా ఉన్నాం, అది ఇస్తా ఉన్నాం, ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు. ఇస్తానన్న వాళ్ళు రేషన్ కార్డులు ఎందుకు తీసేశారు చాలామందికి అర్థం కాల. క్రమేణా రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేశారు వైసీపీ వారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత 5 నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. నెలల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నెల డిసెంబర్లోనే అర్జీలు పెట్టుకుంటే జనవరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు దాంట్లో ఏమైనా సవరణలు ఉన్నా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. నెలకు ఒకసారి మీరు పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల 2 నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు ఉందా? లేదే. ఈ నెల తీసుకోకపోతే అయిపోయిందే, ఆ డబ్బంతానికి ఖజానా పోయిందే. ఎవరైనా కొన్ని కారణాల రీత్యా బయట ఊరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెక్కడ హాస్పిటల్లో ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు. ఇవన్నీ గ్రహించే మేము 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం.